బయట ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కానీ వీటిని కానీ వస్తుంటాయి కదా ఆపర్చునిటీస్, ఎలా 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 ఉన్నాయి? అదే సార్, అంటే ఎవరన్నా చాలా మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్ బయట. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇక్కడ ఉన్నాను. ఒకవేళ ఇప్పుడు నాకు బాగా నచ్చింది అనుకోండి సార్, ఏదైనా ఒక మంచి స్టోరీ వంశీ గారికి చెప్తే ఆయన నాకెందుకో నచ్చట్లేదు అన్నాను అనుకోండి సార్, డెఫినెట్లీ ఐ విల్ గో అవుట్ సైడ్. అది అవ్వనప్పుడు అవకాశం ఎప్పటికీ. సో ప్రస్తుతానికి అది బాగుంది సార్. మీకు అంటే మ్యాథ్స్ అంటే ఫ్లూక్ అంటారు, కొన్ని సక్సెస్ని డైల్యూట్ చేస్తుంటారు. ఫ్లూక్గా సక్సెస్ అయింది, దానికి టైమింగ్ బాగుంది అంటారు. కానీ మ్యాథ్స్ స్క్వేర్కి వచ్చేసరికల్లా అదెంత స్ట్రాంగో అర్థమైంది. సో ఇది మరింత బాధ్యతని పెంచింది అనుకోవచ్చు. డెఫినెట్లీ సార్. అంటే ఇంకా నాకు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా పెట్టాలి అని ఎక్కడో ఒక చిన్న 5 నిమిషాలు కూడా వదలకూడదు నెక్స్ట్ టైం అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది సార్. సో డెఫినెట్లీ మ్యాడ్ చేసినందుకు మనకు సక్సెస్ వచ్చింది సార్. మ్యాడ్ 2 చేసినందుకు కొంచెం భయం కూడా వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైము మనం చేయబోయే సినిమా ఇంకా దీనికంటే బెటర్ ఉండాలి సార్. సెకండ్ హాఫ్లో థియేటర్ ఆల్మోస్ట్ ఒక 8 సార్లు అందరూ కలిసి అరిచారు సార్. ఇంకా దానికి మించిన మూమెంట్స్ క్రియేట్ చేయాలి నెక్స్ట్ సినిమాలో. సో థియేటర్కి వచ్చేటప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ఓకే వీడెవడో మ్యాడ్ 2 తీసినట్ట, రవితేజ గారు అంత పెద్ద హీరో ఉన్నారు అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సార్. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలన్న ఆ రెస్పాన్సిబిలిటీ, భయం రెండూ వచ్చేసేది సార్.